కొట్టింది ఇప్పుడు ఇజ్రాయెల్. ఇరాన్ అణు కేంద్రాలపై బిగ్ బాంబ్ వేసింది. నటాంజ్ అణు కేంద్రంపై అమెరికా ఇజ్రాయెల్ అటాక్ దిగిన పరిస్థితి. అణు కేంద్రంలో లీక్ అవుతోంది రేడియేషన్ అంటూ కూడా చర్చ జరుగుతోంది జోరుగా. న్యూక్లియర్ సైట్ పై దాడి జరిగినట్లు IAEAకి చెప్పుకొచ్చింది ఇరాన్ అంబాసిడర్. అవును, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, దానికి ఇరాన్ అంబాసిడర్ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. రేడియేషన్ లీకేజ్ పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేడియేషన్ లీకేజ్ పై చాలా నగరాలు ఇబ్బందికి గురే అవకాశం ఉంది. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే కనుక, కొనసాగితే కనుక చాలా నగరాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంతో ఆ నగరాన్ని ఖాళీ చేయించాలంటూ కూడా IAEA చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ అణు సంస్థగా మాట్లాడుకోవాలంటే న్యూక్లియర్ సైట్స్ పై దాడులతో డేంజర్లో ఉంది ఇరాన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ నటాంజ్ అణు కేంద్రానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇరాన్ ఒక్కసారి ఇది హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇరాన్ అణు కేంద్రం అలాగే వ్యూహాత్మక స్థావరాలు మీరు గమనిస్తే కనుక ఇస్ఫహాన్ యురేనియంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, యురేనియంకి సంబంధించి అక్కడ దాన్ని కన్సర్వేషన్ ఫెసిలిటీ అలాగే ముడి యురేనియంను వాయువుగా మారుస్తుంటారు ఇస్ఫహాన్ దగ్గర. దాంతోపాటు ఇంకొకటి మీరు గమనిస్తే ఇస్ఫహాన్ యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ అలాగే దాంతోపాటు హెవీ వాటర్ రియాక్టర్ గురించి కూడా అక్కడ మాట్లాడుకుంటుంటారు. ఇక ఈ నటాంజ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇరాన్కి గుండెకాయ లాంటిది. ఏకంగా ఇరాన్ అణుబాంబు తయారు చేయాలనుకుంటే దానికి అత్యంత కీలకమైన కార్యకలాపాలు జరిగేది ఇక్కడే. ఎందుకు ఎక్కడుంది? ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని ఎడారి మధ్యలో నటాంజ్ అనే పట్టణానికి దగ్గరలో కేంద్రం ఉంటుంది. టెహ్రాన్కు దక్షిణంగా సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టెహ్రాన్ అంటే ఆ దేశ రాజధాని. ఇరాన్ ప్రధాన యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఇది. అంటే అణు ఇంధనాన్ని లేదా అణుబాంబుకు కావాల్సిన ముడి పదార్థాన్ని ఇక్కడే తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజ్లు ఉంటాయి. ఇవి అత్యంత వేగంగా తిరుగుతూ యురేనియంను శుద్ధి చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ కేంద్రాన్ని చూస్తే పైకి కొన్ని భవనాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ అసలు పని అంతా భూగర్భంలో అంటే అండర్ గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఎయిర్ స్ట్రైక్స్ నుంచి రక్షించుకోవడానికి సుమారు 25 అడుగుల లోతులో 8 లీటర్ల మందపాటి కాంక్రీట్ గోడలతో ఈ ప్లాంట్ని నిర్మించడం జరిగింది. దీని చుట్టూ ఇరాన్ చాలా అత్యంత శక్తివంతమైన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ని అండ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసింది కూడా. కానీ ఇక్కడ స్టక్స్నెట్ సైబర్ దాడి జరిగింది. ప్రపంచంలో చరిత్రలో కీలకం. అది కూడా 2010లో. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ గూఢచార్య సంస్థ కింద మాట్లాడుకునే మొసాద్ నటాంజ్ను ప్రధాన టార్గెట్గా పెట్టుకుంది. 2020 జూలైలో అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీ హాల్లో భారీ పేలుడు జరిగినప్పుడు 2021 ఏప్రిల్లో ప్లాంట్లోని పవర్ గ్రిడ్లో పేలుడు సంభవించి అణుశుద్ధి ప్రక్రియ కొన్ని నెలల పాటు సంభవించకపోయింది. ఇది మొసాద్ పని అంటూ ఇరాన్ ఆరోపించింది. ఇప్పుడు కొత్త సరంగు కూడా తవ్వుకుంది. ఇజ్రాయెల్ అమెరికా దగ్గర ఉన్న బంకర్ బస్టర్ బాంబులకు కూడా అందనంత లోతులో ఇరాన్ కొత్త నిర్మాణాలను చేపడుతోందంటే అర్థం చేసుకోవచ్చు. శాటిలైట్ చిత్రాల ప్రకారం నటాంజ్ దగ్గరలోని జాగ్రోస్ పర్వతాల లోపల చాలా లోతుగా కొత్త టనల్స్ను ఇరాన్ తవ్వుతోంది. ఇది పూర్తయితే ఎయిర్ స్ట్రైక్ కూడా చేసినా విధ్వంసం జరగలేనంత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. సో ఇప్పుడు దీన్ని టార్గెట్ చేసుకొచ్చింది. అయితే ఇక్కడ టార్గెట్ చేయడంతో ప్రస్తుతం రేడియేషన్ లీక్ అవుతోంది అనేది ఇరాన్ అంబాసిడర్ చెప్పుకొచ్చిన మాట. ఇది మనమంటోంది కాదు, ఇరాన్ అంబాసిడర్ చెబుతున్న మాట. అయితే ఇదే అంశం మీద IAEA కూడా రియాక్ట్ అయింది. IAEA ఏముంటోంది ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏముంటోంది ఒకసారి చూద్దాం. The IAEA has extensive knowledge of the nature and location of nuclear and radiological material in the region, and we have clear guidance for actions necessary in case of an attack or an accident causing a radiological release, as well as the ability for hands-on help if it is required. Let me underline that the situation today is very concerning. We cannot rule out a possible radiological release with serious consequences, including the necessity to evacuate areas as large or larger than major cities. What I can assure you is that the IAEA is there, working with its member states and keeping the international community informed while being ready to react immediately if a breach in nuclear safety occurs. The IAEA
రైట్, అది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒకటే చెబుతోంది, పూర్తిగా కొట్టిపారేయలేం. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా కొట్టిపారేయలేం. కానీ IAEA ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇరాన్తో కూడా మేము టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేశాం, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు, ఎవరు మాకు టచ్లోకి రాలేదు. మాకు ఒకవేళ కనుక సిచ్యువేషన్ అంతా సాధారణ స్థితికి చేరుకొని వాళ్ళు కనుక మాకు కమ్యూనికేషన్లోకి వస్తే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ దాడి జరగలేదనైతే, రేడియేషన్ లీక్ కావటం లేదని పూర్తిగా కొట్టిపారేయలేమంటూ చెప్పుకురావడం అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితిని, ఆ సివియారిటీని అర్థం పడుతోంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో దాడి జరిగితే అక్కడ విడుదలయ్యే రేడియేషన్ వల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికన్నా ముందు నా కొలీగ్ నందు జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నటాంజ్ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేయడం వెనకాల, మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి, అమెరికా ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటిది అండ్ నా కొలీగ్ నందు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నందు, దీని వెనకాల ఇరాన్ కావచ్చు, లేకపోతే ఇరాన్ విషయం పక్కన పెడితే ఇజ్రాయెల్ అండ్ అమెరికా వ్యూహం ఏంటి ఇక్కడ? అంటే సచిన్, ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు అసలు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసే ఏ సోర్సు ఉండకూడదు అనేది వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. రెండు, ఒకటి సరే వాళ్ళతో అసలు గొడవ ఎందుకు మొదలైంది అన్నప్పుడు ఆయిల్ ఇవన్నీ పక్కన పెడితే, రెండోది ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ని రోజులుగా ఇజ్రాయెల్ చెప్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్కి అతిపెద్ద డేంజర్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ దగ్గర కనుక ఉంటే. సో ఇప్పుడు నతాంజ్ విషయంలో కొన్ని అటాక్స్ జరిగినట్లుగా, అక్కడ కొన్ని బాంబ్స్ పడ్డట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకు ఎనీ కైండ్ ఆఫ్ న్యూక్లియర్ రేడియేషన్ లీక్కి సంబంధించి సమాచారం లేదు. బట్ ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం వెరీ క్లియర్గా ఈ విషయానికి సంబంధించి. ఒకవేళ కనుక ఇప్పుడు 3000 మిజైల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఇప్పుడు మిజైల్స్ లెవెల్స్ని దాటిపోతే వాళ్ళు ఏదో డూ ఆర్ డై అనే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఇంతకు మించి ఇంకా భయంకరమైన దాడులు చేయాలి అని కనుక ఒకవేళ నిర్ణయం తీసుకుంటే, ఇన్ కేసు వాళ్ళ దగ్గర ఏమైనా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా అన్న కోణంలో ఇప్పుడు కొన్ని ఏజెన్సీస్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి సంబంధించినటువంటి ఏజెన్సీస్, సీక్రెట్ ఏజెన్సీస్ వీటి మీద వర్క్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ యురేనియం నిల్వల్ని కూడా తరలించాలన్న ఆలోచనలో ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే నిజంగా ఇరాన్ దగ్గర వెపన్ గ్రేడ్ యురేనియం డెవలప్ అయి ఉందా అంటే లేదు. 60% వరకు వాళ్ళు డెవలప్ చేశారని చెప్తున్నారు. కానీ గతంలో యుద్ధం జరిగిన తర్వాత ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియంని మొత్తం కూడా, యురేనియం అండ్ ప్లూటోనియం మొత్తం నిల్వలన్నింటినీ కూడా స్ప్రెడ్ చేసింది. కంట్రీ మొత్తంలో చాలా ప్రాంతాలకి, కొన్ని సీక్రెట్ ప్లేసెస్కి స్ప్రెడ్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అండ్ వాటిని ఏ రకమైనటువంటి రాడార్స్కి దొరకకుండా, ఈవెన్ దో బస్టర్స్ని రంగంలోకి దింపినప్పటికీ, B-2 బాంబర్స్ లాంటివి రంగంలోకి దిగినప్పటికీ కూడా బ్రేక్ చేసి వెళ్లకుండా ఆల్మోస్ట్ 40 మీటర్స్ వరకు కూడా, అంటే ఒక 20 మీటర్స్ వరకు కాంక్రీట్, దానిపైన మళ్ళీ 15 to 20 మీటర్స్ మట్టిని పోసి వాళ్ళ మొత్తం సెక్యూర్ చేసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. బట్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని రకాల కొంత సమాచారం ప్రకారం, కొన్ని సోర్సెస్ ప్రకారం చూస్తే వీటన్నిటినీ కూడా, అంటే వీళ్ళ దగ్గర ఇంతకుముందు మన ఫోర్డో, నతాంజ్ ఇలా చెప్పుకునే వాళ్ళం, ఒక 2-3 మెయిన్